హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ యూట్యూబ్ వంటలకు కవిటి. చాలా టేస్టీగా పాల తాకళ్ళు ఉండ్రాలు సూపర్ టేస్టీగా నేను పాయసం చేశాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఒక కప్పు నిండా వచ్చి నేను జొన్న పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొలత వేసే తీసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి నేను నెయ్యి వేసుకుంటున్నాను. నాన్ స్టిక్ కడాయి వచ్చి నేను పొయ్యి మీద పెట్టేశాను. నెయ్యి కూడా లైట్గా కొంచెం మరగబెట్టుకున్నాను. నేను కాజు కిస్మిస్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో గుమగుమలాడిపోయి చాలా కమ్మటి టేస్ట్ వచ్చింది. కొంచెం నేను ఎక్కువగానే వాడతాను నెయ్యి. చూడండి ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నానో. అదన్నీ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని నేను సూపర్ టేస్టీగా మళ్ళీ నెయ్యిలో చూడండి ఒక కప్పు నిండా నేను మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ ఎందుకంటే మరగబెట్టుకుని నేను జొన్నపిండి దాంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. జొన్నపిండి దాంట్లో కలుపుకుంటేనే బాగుంటుంది. కొంచెం వచ్చి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కూడా నేను మళ్ళీ పంచదార వేసుకున్నాను. ఎందుకంటే ఆ పిండిలో లైట్గా తీయగా ఉండాలని నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి పంచదార వేసుకున్నాను. ఒక తెల్ల కప్పు నిండా నేను కొలత పెట్టుకున్నాను జొన్న పిండి. ఆ కొలత పెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ఆ పిండి కూడా చక్కగా వేడి నీళ్ళు మంచిగా మరిగినాయిగా వేడి నీళ్ళు దాంట్లో చక్కగా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్నాక మళ్ళీ నేను తగినంత కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే మేము పాల తాకిళ్ళు ఉండ్రాలు చేసేటప్పుడు టేస్ట్ వచ్చింది. నెయ్యి వేసుకుని కలుపుకుని ఉండ్రాలు మంచిగా పాల తాకిళ్ళు చేస్తే అప్పుడు మనకి పాయసం ఉడికేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా చక్కగా మంచిగా ఉడకబెట్టుకోవాలా. దగ్గరకు అయినట్టుగా బాగా జిగురుగా వచ్చినట్టుగా ఉండాలా. అందుకోసం నేను మూత వేసి పెట్టుకుంటున్నాను. మూత వేసి మాత్రం కొద్దిసేపు దాకా మంచిగా ఉడకబెట్టుకున్నాను. మనకి ఎలా ఉందంటే బియ్య పిండి మంచిగా ఉడకబెట్టుకున్నట్టుగా జిగురుగా బాగుంది. ఒక కప్పు నిండా నేను మాత్రం బెల్లం తీసుకున్నాను. మంచి తీపి బెల్లం తీసుకొని నేను కొంచెం టేస్ట్ కూడా చూశాను. భలే తీయగా ఉంది బెల్లం. ఎందుకంటే ఒక బెల్లం వచ్చి కొంచెం ఉప్పుగా ఉంటుంది, ఒక బెల్లం వచ్చి తీయగా ఉంటుంది. నేను ఆ టేస్ట్ చూసే తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం ఏమో ఒక గిన్నెలో వేసుకుని నేను మరగబెట్టుకుని కొంచెం నేను ఎందుకంటే ఎందుకు పెట్టుకుంటున్నానంటే దాంట్లో ఏదైనా డస్ట్ లేకుండా బాగుంటుందని నేను 2 గిన్నెలు వచ్చి నేను నీళ్ళు వేసుకున్నాను. ఒక పొయ్యి మీద వచ్చి నేను బెల్లం మరగబెట్టుకుంటున్నాను. ఈ పిండి అంతా మాత్రం చక్కగా నా చేత్తో మంచిగా కలుపుతున్నాను. ఎందుకంటే ఉండ్రాలు పాల తాకిళ్ళు చేయడానికి మంచిగా కలుపుకుంటున్నాను. మళ్ళీ ఎందుకంటే చేతికి అంటుకోకుండా మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. చేతికి ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా అంటుకుంటుంది. అందుకోసం నేను అలా చేశాను. చూడండి, ఉండ్రాలు కూడా పాల తాకిళ్ళు ఎలా తయారు చేశాను నేను. దాంట్లో లైట్గా కొంచెం అంటుకోకుండా ఉండటానికి నేను పిండి కూడా వేసుకుని పెట్టుకున్నాను. ఒక కడాయి వచ్చి నేను పొయ్యి మీద పెట్టేశాను. దీంట్లో చూడండి ఇప్పుడు నేను బెల్లం పాకం పెట్టేశాను కదా, వడబెట్టుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఏదైనా డస్ట్ లాంటిది వచ్చిందిగా బెల్లంలో. అందుకోసం అదంతా తీసేసి నేను మళ్ళీ పాల తాకిళ్ళు ఉండ్రాలన్నీ దాంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఆ బెల్లం పాకంలో మంచిగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ వచ్చింది. ఎందుకంటే నెయ్యి కూడా ఆల్రెడీ నేను చాలా ఎక్కువ నెయ్యి వేసి ఉన్నాను. ఆ నెయ్యితో పాటు ఈ బెల్లం పాకంతో పాటు మంచిగా ఉడికి భలే కమ్మగా ఉంటుంది. మీరు చూస్తుండని నేను అంటుకుంటాయని జాగ్రత్తగా పిండి వేసుకుని కలుపుకున్నానుగా. ఆ పిండి ఒక పక్కన పెట్టేసి ఉండ్రాలు పాల తాకిట్లు అన్నీ వేసేసాను నేను. చాలా టేస్ట్ ఉంటుంది. పాయసం భలే బాగుంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించింది, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలు తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను. చూస్తుండండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ మాత్రం ఈ యూట్యూబ్ వంటలకి తప్పకుండా చేయండి. నేను టేస్ట్ కోసమే మళ్ళీ కొంచెం పంచదార వేసుకున్నాను. ఎందుకంటే బెల్లానికి కాంబినేషన్ కొంచెం పంచదార వేసుకోవాలా. మళ్ళీ నేను చూడండి జొన్న పిండి కొంచెం వాటర్లో కలుపుకొని మళ్ళీ పోసుకున్నాను. ఎందుకంటే చిక్కదనాని కోసం. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ అయినా మైదా అయినా కలుపుకొని వేసుకోవచ్చు. నేను జొన్న పిండి వేసుకున్నాను. ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఈరోజు ఈ శుక్రవారం స్పెషల్ అని నేను చేశాను. కొంచెమే చేశాను, మరి ఎక్కువగా ఎందుకు అని నేను కొంచెం మొయిన్గా ఒక చిన్న గిన్నె అంతా తీసుకొని చేశాను. దాంట్లో మాత్రం ఉడికేటప్పుడు నేను కాజు కిస్మిస్ అన్నీ వేసుకున్నాను. దాంట్లో నేను ఇలాచీ కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నాను. మళ్ళీ టేస్ట్ కోసం గుమగుమలాడటానికి నేను మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. నాకు కొంచెం నెయ్యి ఎక్కువ వాడే అలవాటు. పాయసంలో మాత్రం ఎప్పుడు కూడా నేను కొంచెం నెయ్యి వాడుతూనే ఉంటాను. నాకు అంత ఇష్టము. ఆల్రెడీ నేను కొంచెం వేసేసాను ఫ్రెండ్. పిండిలోనే 2 ఇలాచీ దంచి వేసాను. మళ్ళీ టేస్ట్ కోసం గుమగుమలాడిద్ది. లాస్ట్లో
ఫైనల్ టచ్ ఏం చేశానంటే 4 ఇలాచి కచ్చా పక్కగా దంచేసి వేసాను. మళ్ళీ నేను ఎండు కొబ్బరి ఇంట్లో కొంచెం ఉంటే అది కూడా తీసి సన్నంగా పల్సగా ముక్కలు కట్ చేసింది మా అమ్మాయి. ఆ పల్సటి ముక్కలు కూడా నేను కాజు కిస్మిస్ ఉన్నాయి కదా దాంట్లోని అది కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, పక్కనే పెట్టేశాను. ఈ పాలు మాత్రం నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని చిక్కగా మరగబెట్టుకున్నాను. ఎందుకంటే అలా పాలు చిక్కగా మరగబెట్టుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది, పల్సటి పాలు వేసుకుంటే బాగుండదు. అందుకోసం నేను తక్కువ మంట మీద 1 గంట దాకా చిక్కగా మరగబెట్టుకున్నాను పాలు. ఆ మరిగే పాలు బాగా చల్లారించుకుని నేను తీసుకొచ్చి దాంట్లో వేసాను ఫ్రెండ్. పాయసంలో వేసేసాను, ఉండ్రాలు పాల తాకులు పాయసంలో వేసేసాను. కొబ్బరి కిస్మిస్ కాజు అంత మంచిగా ఫ్రై చేసుకుని గార్నిష్ కోసం వేస్తున్నాను. ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ 2 వంటలక్క బయటికి.